ఎప్పుడైనా ఆలోచించండి, తెలివైన వాడు ఎప్పుడు సైలెంట్గానే ఉంటాడు, లేదా ఒక ఇన్నోసెంట్లా ఉంటాడు. వాడికి ఎందుకంటే వాడికి ఒక క్లారిటీ ఉంటుంది. బాగా స్టైల్ కొట్టేవాడికి చదువు అబ్బదు. చదువులో బ్యాక్ బెంచ్లో ఉంటాడు, ఏదైనా పనిలో బ్యాక్ బెంచ్లో ఉంటాడు. అంటే పనికొచ్చే విషయాల్లో ఫోకస్ చేయకుండా పనికిరాని విషయాల్లో ఫోకస్ ఎక్కువ చేస్తుంటాడు. వాడు ఎక్కువ స్టైల్కి అలవాటు పడి తన కెరీర్ని కూడా ఫ్రంట్లో ఉంచకుండా బ్యాక్ బెంచ్లో ఉంచుంటాడు. సో అదేవిధంగా ఒక తెలివైన వాడు, ఒక టాలెంటెడ్ పీపుల్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, కామ్గా, డీసెంట్గా, ఒక ఇన్నోసెంట్లా ఎక్కడో మూలన ఎక్కడో కూర్చొని వాడి పనేదో వాడు చేస్తుంటాడు. వాడిని వీడిని కంపేర్ చేసి చూస్తే వీడేంటి ఇలా ఉన్నాడు అని మనకు కనిపిస్తుంటాడు. ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు, అంటే చూడ్డానికి అమాయకత్వంగా అలా కనిపిస్తారు. అదే ఒక చదువుకునే మంచి లక్షణం చదువులోనే చూపిస్తాడు ఆ ఇన్నోసెంట్ అబ్బాయి. కానీ విర్రవీగి అన్నిట్లో నేనే అన్నట్టు చదువులో ఉండదు, సంస్కారంలో కూడా ఉండదు. సో అది వాళ్ళు నేర్పించే నడవడిక అలా ఉంటుంది అన్నమాట ఇంట్లో. సో ఎప్పుడు స్టైల్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు చదువులో బ్యాక్ బెంచ్లోనే ఉంటారు. అది నేను చూసే నా ఎక్స్పీరియన్స్. మీ ఇంట్లో కూడా అలాంటి వ్యక్తి ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. అది మన పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా కానీ. వాడు ఎక్కువ స్టైల్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఒక ఏజ్లో, స్టడీ చేసే టైంలో, సర్టెన్ ఒక ఏజ్లో, అంటే వాడుకు ఎడ్యుకేషన్కి బ్యాక్ పెడుతున్నాడని అర్థం. ఎవరైతే ఏది ఉంటే అది చెప్పినట్టు విని వెళ్ళిపోతున్నారో వాడు క్లాసులో ఫస్ట్ అని అర్థం. ఓకే డియర్ పేరెంట్స్, మీ అందరి కోసం ఇచ్చిన వీడియో. థ్యాంక్ యూ.